నమస్కారం. నా పేరు హైందవి. నేను చెప్పిన మహాభారతం మీకు నచ్చినట్లయితే మీ కిడ్స్ కూడా నాలా నేర్పియండి. మహాభారతం చెప్తే వ్రాసినదెవరు? వేదవ్యాసుడు. వ్రాసినదెవరు? గణపతి. మహాభారతంకు అసలు పేరు? జయం. వేదాలను వ్యాసుడు ఎన్నిగా విభజించారు? 4. అవి ఏంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. గుడ్ అమ్మ. కురువంశీయులు ఏ వంశానికి చెందినవారు? చంద్రవంశం. గుడ్ అమ్మ. రాక్షసుల గురువు పేరేమిటి? శుక్రాచార్యుడు. దేవతల గురువు పేరేమిటి? బృహస్పతి. గుడ్. శాంతనుడి మొదటి భార్య పేరేమిటి? గంగాదేవి. రెండవ భార్య పేరు? సత్యవతి. సత్యవతికి మరొక పేరు? మత్స్యగ్రంథి. గంగా శాంతనుడికి పుట్టిన కుమారుని పేరు? భీష్ముడు. వెరీ గుడ్. సత్యవతిని శాంతనుల కుమారుల పేర్లు ఏమిటి? చిత్రాంగుడు, విచిత్రవీరుడు. గుడ్. విచిత్రవీరుని భార్యల పేర్లు ఏమిటి? అంబిక, అంబాలిక. గుడ్ అమ్మ. కాశీరాజుకు ఎంతమంది కుమార్తెలు? వారి పేర్లు? 3 members. అంబ, అంబిక, అంబాలిక. గుడ్. అంబ ఎవరి మీద ద్వేషం పెంచుకున్నది? భీష్ముడు. అంబ ఎవరిని పెళ్లి చేసుకుంటాని అనుకున్నది? సాల్వ మహారాజు. గుడ్. విచిత్రవీరునికి మరణమునకు గల కారణములు? వ్యసనము, అతి వ్యసనము. గుడ్. వ్యాసుని ప్రసాదం వల్ల అంబిక కన్న బిడ్డ పేరు? ధృతరాష్ట్రుడు. అంబాలిక కన్న బిడ్డ పేరు? పాండు మహారాజు. దాసి కన్న బిడ్డ పేరు? విదురుడు. గుడ్. గాంధారి ఏ దేశపు రాకుమారి? గాంధారం. ఇప్పుడు గాంధార దేశమును ఏమని పిలుస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్. గుడ్. గాంధారి తండ్రి పేరు? సుబలుడు. గుడ్. గాంధారి సోదరుడు ఎవరు? శకుని. గాంధారికి ఎంతమంది సోదరులు? 100. క్లెవర్ అమ్మా. కుంతి తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? కుంతి భోజుడు. కుంతి కన్న తండ్రి ఎవరు? సూరసేనుడు. గుడ్. కుంతి అసలు పేరేమిటి? పృత. గుడ్. కుంతిదేవి ఎవరి భార్య? పాండు మహారాజు భార్య. కుంతికి సంతాన మంత్రము ఉపదేశించిన మహర్షి ఎవరు? దుర్వాస మహర్షి. గుడ్. కుంతికి సూర్యభగవానుడికి పుట్టిన బిడ్డ పేరు? కర్ణుడు. కర్ణుడి ఏ గంగా నది. శల్యుడు. గంగా నది తీరంలో. ఓకే. శల్యుడు ఎవరు? ముద్ర దేశమునకు రాజు. గుడ్. శల్యుని సోదరి పేరు? మాద్రి. మాద్రి ఎవరిని వివాహం చేసుకున్నది? పాండు మహారాజు. గుడ్. యమధర్మరాజు అనుగ్రహం వలన కుంతి కన్న బిడ్డ పేరు? ధర్మరాజు. ధర్మరాజుకు మరొక పేరు? యుధిష్ఠిరుడు. వాయుదేవుడు ప్రసాదం వల్ల కుంతి కన్న బిడ్డ పేరు? భీముడు. దేవేంద్రుని వల్ల కన్న బిడ్డ పేరు? అర్జునుడు. గుడ్. అలాగే అశ్విని దేవతల ప్రసాదం వల్ల పుట్టిన బిడ్డలు ఎవరు? నకుల సహదేవులు. గుడ్. పాండవులు ఎంతమంది? వారు ఎవరు? 5 members. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. గుడ్. కౌరవులు ఎంతమంది? 101. ఓకే. 101లో వాళ్ళ చెల్లె ఉంటుంది కదా, వాళ్ళ చెల్లె పేరు ఏం పేరు? దుస్సల. వెరీ గుడ్. కౌరవులలో పెద్దవాడెవరు? దుర్యోధనుడు. కురువంశ రాజధాని పేరేం పేరు? హస్తినాపురం. ప్రెజెంట్ దాన్ని ఏమని పిలుస్తాం? న్యూఢిల్లీ. వెరీ గుడ్. కృపాచార్యుని సోదరి పేరు? కృపి. ద్రోణాచార్యుని భార్య పేరు? కృపి. గుడ్.
కౌరవులు మరియు పాండవుల గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని కుమారుని పేరు? అశ్వత్థామ. ద్రోణాచార్యుని గురువు పేరు? పరశురాముడు. గుడ్. ద్రోణాచార్యుని ఒక చిన్ననాటి మిత్రుడు ఎవరు? మహారాజు. గుడ్. ద్రోణుని ప్రతిమ ద్వారా గురుభక్తితో విలువిద్య నేర్చుకున్న మేటి విలికాడు ఎవరు? ఏకలవ్యుడు. గుడ్. ద్రోణుడికి ఏకలవ్యుడు ఇచ్చిన గురుదక్షిణ ఏంటి? తన బొటని వేలు. గుడ్. ద్రోణుడి ప్రియ శిష్యుడు ఎవరు? అర్జునుడు. గుడ్. కర్ణుడిని అంగదేశమునకు రాజును చేసింది ఎవరు? దుర్యోధనుడు. గుడ్. కర్ణుడిని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎవరు? రాధాసుతుడు. క్లేవరమ్మా. భీష్మ ద్రోణ కర్ణులకు విలువిద్య నేర్పిన గురువు ఎవరు? పరశురాముడు. క్లేవర్. కర్ణుడికి పరశురాముడు ఏ ఆస్త్రం ఇచ్చాడు? బ్రహ్మాస్త్రం. ద్రుపదుడు ఏ దేశానికి రాజు? పాంచాలం. ద్రుపదుడిని బంధించిన వీరుడెవరు? అర్జునుడు. క్లేవర్. హిడింబసురుని సోదరి పేరేం పేరు? హిడింబి. హిడింబసురుని ఎవరు చంపినారు? భీముడు. హిడింబకు భీమునికి జన్మించిన వారసుడు ఎవరు? ఘటోత్కచుడు. క్లేవర్. ఏకచక్రపుర ప్రజలను బాధించినటువంటి రాక్షసుడు ఎవరు? బకాసురుడు. గుడ్. బకాసురుని బకాసురుడు. చంపినది ఎవరు? భీముడు. ద్రుపదుని కుమారుడు ఎవరు? దుష్టద్యుమ్నుడు. ద్రుపదుని కుమార్తె పేరేం పేరు? శిఖండి. అలాగే చిన్న కుమార్తె పేరేం పేరు? ద్రౌపది. గుడ్. మత్స్య యంత్రాన్ని ఛేదించిన వాడు ఎవరు? అర్జునుడు. ఆ మత్స్య యంత్రం ఛేదిస్తే ఏం జరుగుతుంది? ద్రౌపదికి వివాహం. ద్రౌపదికి ఎవరైతే మత్స్య యంత్రాన్ని ఛేదించినారో వారితో వివాహం ఆ ఛేదించిన వాడు అర్జునుడా? గుడ్. కాండవ ప్రస్థాన్ని నిర్మించిన వారెవరు? మయుడు. గుడ్. ఉలూచి ఎవరు? నాగరాజు కుమార్తె. ఉలూచి అర్జునులకు జన్మించిన వారెవరు? ఇలామంతుడు. గుడ్. సుభద్ర ఎవరి సోదరి? బలరామకృష్ణులు. వెరీ గుడ్. సుభద్రను వివాహం ఆడిన వారెవరు? అర్జునుడు. సుభద్ర కుమారుడు ఎవరు? అభిమన్యుడు. గుడ్. ద్రౌపదికి ఎంతమంది కుమారులు? 5. గుడ్. అయితే వారిని ఉప పాండవులని అంటారు కదా, ఆ ఉప పాండవులకి గురువు ఎవరు? అర్జునుడు. క్లేవర్. ఖాండవవనం ఎవరిది? ఇంద్రుడిది. క్లేవర్. అర్జునుడి ధనస్సు పేరు? గాంధీవం. అర్జునుడికి గాంధీవమును ప్రసాదించినది ఎవరు? అగ్నిహోత్రుడు. గుడ్. శ్రీకృష్ణుడి చక్రాయుధం పేరు? సుదర్శన చక్రం. క్లేవర్ అమ్మ. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రమును బహుకరించింది ఎవరు? అగ్నిహోత్రుడు. వెరీ గుడ్. కృష్ణుడి గద పేరు? కమోదకి. క్లేవర్ అమ్మ. ఖాండవవనంలో దగ్ధం కాకుండా బయటపడిన వారెవరు? మయుడు మందపాల మహర్షి. సూపర్. మాయసభను నిర్మించిన వారెవరు? మయుడు. గుడ్. 2 ముక్కలుగా పుట్టిన జరసంధుని అతికించి బ్రతికించిన రాక్షసి పేరు? జరా. గుడ్. జరసంధుడిని సంహరించిన వీరుడెవరు? భీముడు.
ధర్మరాజు చేసిన యాగం పేరు రాజా. రాజసూయారం. గుడ్. శిశుపాలుని సంహరించిన వారు కృష్ణుడు. శిశుపాలుని ఎందుకు సంహరించినాడు? 100 తప్పులు చేశాడు కాబట్టి. క్లేవర్. మాయ సభలో భంగపడ్డ వారెవరు? దుర్యోధనుడు. క్లేవర్. మాయజూత ప్రవీణుడు ఎవరు? శకుని. మాయజూదము ద్వారా ధర్మరాజుని ఓడించిన వారెవరు? శకుని. క్లేవర్. ద్రౌపది వస్త్రాపరణమునకు ప్రయత్నించిన దుష్టుడెవరు? దుశ్శాసనుడు. క్లేవర్. ద్రౌపదిని ఈ విధంగా చేయడం తప్పు అని ధైర్యంగా పలికిన దుర్యోధనుడి సోదరుడి పేరేం పేరు? వికర్ణుడు. క్లేవర్. వస్త్రాపహరణం జరగకుండా ద్రౌపదిని శీలం నుంచి రక్షించిన వారెవరు? కృష్ణుడు. క్లేవర్. దుష్ట చతుష్టయం అంటే ఎవరు? 4 మెంబర్స్. శకుని, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. సూపర్. పాండవులు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేసినారు? 12 years. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసినారు? 1 year. గుడ్. అలాగే గంధమాధవ పర్వతం వద్ద భీముడు ఎవరిని కలిశాడు? హనుమ. దుస్తల భర్త పేరు? సైంధవుడు. ఆయనకి ఇంకో మత్స్య దేశానికి రాజు ఎవరు? సింధురాజు. మత్స్య దేశానికి రాజు ఎవరు? విరాటుడు. వెరీ గుడ్. విరాటుని కొలువులో పాండవుల పేర్లు ఏమిటి? ధర్మరాజు పేరు? కంకుబట్టు. కంకుబట్టు. ఏం చేసేవాడు? రాజుతో జూదం ఆడేవాడు. భీముని పేరు? బలులుడు. గుడ్. ఏం చేసేవాడు? వంట వండేవాడు. అర్జునుడి పేరు? బృహండల. ఏం చేసేవాడు? నాటి గురువు. నకులుడు? తంత్రిపాలుడు. ఏం చేసేవాడు? గుర్రాల రక్షణ. సహదేవుని పేరు? తంత్ర. మరి ఆయుధాలని ఏ చెట్టుపై దాచారు? జమ్మి చెట్టు. వెరీ గుడ్. విరాటరాజు భార్య పేరేమి? సుదేష్ణదేవి. వెరీ గుడ్. సుదేష్ణదేవి సోదరుడి పేరు? కీచకుడు. వెరీ గుడ్. కీచకుడిని చంపిన వారు? భీముడు. వెరీ గుడ్. విరాటుని కుమారుడి పేరు? ఉత్తరుడు. కుమార్తె పేరు? ఉత్తర. ఉత్తరకు నాట్య గురువు ఎవరు? బృహండల. అర్జునుడి శంఖము పేరు? దేవదత్తము. వెరీ గుడ్. కైరవ సైన్యాన్ని ఏ అస్త్రం ద్వారా అర్జునుడు మూర్చగొట్టాడు? సంమోహనాస్త్రం. వెరీ గుడ్. ఉత్తరాన్ని పెండ్లాడిన వారెవరు? అభిమన్యుడు. వెరీ గుడ్. కృష్ణుడి అన్నగారు ఎవరు? బలరాముడు. క్లేవర్. హైందవి అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిని చంపనని కుంతికి మాట చెప్పిన వారెవరు? కర్ణుడు. గుడ్. కౌరవ సైన్యానికి తొలి యుద్ధ సైన్యాధిపతి ఎవరు? భీష్ముడు. పాండవ సేనాధ్యక్షుడు ఎవరు? దుష్టదిమ్నుడు. గుడ్. కురుక్షేత్ర యుద్ధంలో సర్వ విషయాలను గ్రహించగల శక్తిని సంజయునికి ప్రసాదించిన వారెవరు? వేదవ్యాసుడు. వెరీ గుడ్. స్వచ్ఛంద మరణంను వరముగా పొందిన వారెవరు? భీష్ముడు. క్లేవర్. శ్రీకృష్ణుడి సైన్యం కోరుకున్నది ఎవరు? అయితే శ్రీకృష్ణుడి సైన్యం పేరేం పేరు? నారాయణ సైన్యం. ఆ నారాయణ సైన్యం కావాలని ఎవరు కోరుకున్నారు? దుర్యోధనుడు. మరి శ్రీకృష్ణుడిని ఎవరు కోరుకున్నారు? అర్జునుడు. క్లేవర్. భీమ దుర్యోధనులకు గదా యుద్ధ గురువు ఎవరు? నకుల సహదేవుల మేనమామ ఎవరు? శల్యుడు. పాండవులు దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు? కాండవప్రస్థం. దానికే ఇంద్రప్రస్థం. ఓకే. భీష్ముని ఎవరి చేతిలో మరణం పొందుతాడు? శిఖండి. వెరీ గుడ్. భీష్ముని తర్వాత కౌరవ సేనకు సైన్యాధ్యక్షుడు ఎవరు? ద్రోణాచార్యుడు. వెరీ గుడ్.
పద్మవ్యూహాన్ని ఛేదించిన వారెవరు? మన్యుడు. పద్మవ్యూహాన్ని ప్రవేశము తప్ప వెనుకకు రావడం తెలియని వారు ఎవరు? అభిమన్యుడు. క్లేవర్. అశ్వత్థామ అతః కుంజరః ఈ మాటలు ఎవరివి? ఎవరన్నారు? ధర్మరాజు. వెరీ గుడ్. అర్జునుడి శంఖం పేరు? దేవదత్తం. వెరీ గుడ్. ఘటోత్కచుడిని చంపిన వారెవరు? కర్ణుడు. ద్రోణుడి తల నరికిన వారెవరు? అభిమన్యుడు. ద్రోణుడి తర్వాత కౌరవ సైన్యాధిపతి ఎవరు? కర్ణుడు. కర్ణుడు. దుశ్శాసనుడిని సంహరించిన వారెవరు? భీముడు. కర్ణుడు ఎవరి చేతిలో మరణించాడు? అర్జునుడు. వెరీ గుడ్. శకునుడిని ఎవరు చంపినారు? సహదేవుడు. క్లేవర్. దుర్యోధనుడిని చంపిన వారెవరు? భీముడు. కురుక్షేత్ర ఎన్ని రోజులు జరిగినది? 18 days. వెరీ గుడ్. ఉప పాండవులను చంపిన వారెవరు? అశ్వత్థామ. అశ్వత్థామ ఉత్తర గర్భపై ప్రయోగించిన అస్త్రం పేరేం పేరు? బ్రహ్మాస్త్రం. క్లేవర్. హైందవి ఉత్తర కుమారుడు పేరేం పేరు? పరీక్షిత్తు. వెరీ క్లేవర్. అయితే ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు విజయం సాధించినారు? పాండవులు. ఎవరికి పట్టాభిషేకమైనది? ధర్మరాజు. శ్రీకృష్ణుని మీ వంశం నాశనం అవుతుందని ఎవరు శపించినారు? గాంధారి. క్లేవర్ అమ్మ.